సంగారెడ్డిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య మహాసభ సభ్యుల సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మిరొడ్డి శ్యామసుందర్కు సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గత 11 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మిరొడ్డి. తనకు అవకాశం కల్పిస్తే ఆర్యవైశ్య సంక్షేమానికి కృషి చేస్తానని మిరొడ్డి శ్యామసుందర్ హామీనిచ్చారు. ₹1 కోట్లు, 2 కోట్లు, 3 కోట్ల రూపాయలు వర్క్ జరుగుతూ వెళ్ళిపోయినాయి. ప్రతి అధ్యక్షుడు సేవా కార్యక్రమాలు చేసేట్టు. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు కూడా మనం ఆర్యవైశ్య సంఘంలో బైఫర్కేట్ అయింది. అప్పుడు మన జిల్లాలో మన రాష్ట్రంలో అమరావతి లక్ష్మీనారాయణ గారు మరి గజి రాజమోహన్ గుప్తా గారు ఇద్దరు ఉన్నారు. రాజమోహన్ గుప్తా గారు పెద్దవారనే ఉద్దేశంతో అమరావతి లక్ష్మీనారాయణ గారికి అవకాశం ఇచ్చి కన్వీనర్గా ఏర్పాటు చేసి అయ్యా మీరు మన సంఘాన్ని ఏర్పరచండి, గట్టిగా చేయండి అనే ఉద్దేశంతో ఆయనను కన్వీనర్గానే తీసుకోవడం జరిగింది. కానీ అట్లా కన్వీనర్ ఉన్న వ్యక్తి 11 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏర్పడ్డంగా ఈరోజు కూడా ఎన్నికలు నిర్వహించకుండా ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ మరి సంఘంలో 11 సంవత్సరాలు ఉన్నట్టు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే అది శూన్యం. మరి ఎవరికైనా బీద వాళ్ళకి సహాయం చేస్తున్నారంటే లేదు, విద్యార్థులకు ఏమైనా సహాయం చేస్తున్నారంటే లేదు, రాజకీయంగా ప్రోత్సాహం అందిస్తుందంటే లేదు, వైద్యపరంగా సేవలు అందిస్తుందంటే లేదు, ఎలాంటి సేవా కార్యక్రమాలు లేవు, వైశ్యులని ఆదుకునేది లేదు. మరి ఆర్యవైశ్య సంఘం ఉన్నది ఎందుకు? దాని లక్ష్యం ఏంటి?